ఈరోజు రాజ్యాంగం ఉండడం వలన, రాజ్యాంగంలో మనం బ్రతకడం వల్లనే ఈరోజు చాలా స్వేచ్ఛ ఉంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటి వాళ్ళే ఇంట్లోనే పని చేయాలి. ఈరోజు బయట పని చేస్తుంది, ఆమె కూడా కసువు ఊడుస్తుంది. చూడండి, బయట పని చేస్తున్నారు, బయట పని చేసుకుంటున్నారు, షాపులు పెట్టుకుంటున్నారు. కారణం ఏంది? రాజ్యాంగం రావడం వల్లనే. రాజ్యాంగం లేకుంటే జనాలు ఎక్కడి వాళ్ళు అక్కడనే బ్రతకాలి, ఎక్కడి వాళ్ళు అదే విధంగానే మూర్ఖత్వమైన బ్రతుకులే బ్రతకాలి. రాజ్యాంగం రాకముందు ఎవడు వెళ్తున్నాడు తెలుసా? చదువు సంధ్య లేనటువంటి ఒక కామన్ పీపుల్, ఒక నార్మల్ పీపుల్. ఒక నార్మల్ అంటే వాడికి ఏ జ్ఞానం ఉన్నా ఏ జ్ఞానం లేకున్నా వాని దగ్గర డబ్బు ఉంటే చాలు, వాని ఊరికి రాజు, వాని ఊర్లో వాడే వెళ్ళాలి. ఇలాంటి పద్ధతి మేలా? లేదంటే చదువుకొని మంచి పొజిషన్లో ఉండి పొజిషన్లో ఉన్నవాడు నలుగురు గురించి మాట్లాడి, నలుగురు గురించి వానికంటూ ఒక జాబు. ఇప్పుడేంది భయ్య, గ్రూపులు కట్టుకొని నీ అంతటికి నువ్వు సమస్య ఉంటే నువ్వు పోరాడతా, సమస్య కాడికి నేను ఎదురిస్తాను. నీకు గవర్నమెంట్ ఎప్పుడైతే నీకు న్యాయం జరగదో నువ్వు అప్పుడు 10 మందిని ఎంట పెట్టుకొని నువ్వు వెళ్ళి మాట్లాడాలి. నీ అంతా నువ్వు వెళ్ళి మాట్లాడతా, కొట్లాడతా, చేస్తా అనడం కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ కోట్ల జీతాలు ఎందుకు? గవర్నమెంట్లు అందరూ పనిచేస్తున్నారు కదా, ఎవరి గురించి పనిచేస్తున్నారు? నీలాంటి నాలాంటి వాళ్ళ గురించే కదా. అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడడానికే కదా. గవర్నమెంట్ నీకు ఎప్పుడైతే న్యాయం జరగదు, న్యాయం తీసుకోదో నువ్వు అప్పుడు ప్రశ్నించు, నువ్వు అప్పుడు 10 మందిని తీసుకెళ్ళి మాట్లాడు. గవర్నమెంట్ నీకెప్పుడైతే నీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా అనంటే ఖచ్చితంగా వెయిట్ చేయి. నీ అంతటికి నువ్వు గ్రూపులు కట్టుకొని గవర్నమెంట్ ఎదిరిస్తా, గవర్నమెంట్ని మాట్లాడతా అంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ ఎందు గురించి ఉంది? గవర్నమెంట్లో ఒక కానిస్టేబుల్కి 40,000 జీతం ఎందుకు? 50,000, 30,000 స్టార్టింగ్ ఎందుకు ఇస్తున్నారు? ప్రజలమైన మనకు మంచి చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. అర్థమైందా? ఇంకొకటి పాయింట్ మాట్లాడాలంటే అంటే పాతకి బ్యాక్ వెళ్తావా భయ్య? వెనకలికి వెళ్తావా? నువ్వు ముందుకు వచ్చిన తర్వాత ముందు రోడ్డు చూసుకుంటే ముందరికి వెళ్ళాలనుకుంటారు, కానీ వెనకలికి వెళ్ళి మళ్ళీ వెనకల జీతం బ్రతకాలి, బానిసత్వం బ్రతకాలి జనాలు. మళ్ళీ మనం బానిసత్వం బ్రతికితే మళ్ళీ వేరే దేశంకి మన లోపల ఎప్పుడైతే ఐక్యత ఉండదో అప్పుడే మన దేశం మీద దండయాత్రలు కానీ, మన దేశం మీద ఎవడైనా రావడానికి కానీ అర్హత వాళ్ళకి 2 అంటారు కదా, ఒక మాట సామెత ఒకటి ఉంది చూడు, 2 పిల్లులు కొట్లాడితే కోతికి లాభం అన్నట్ల. అది ఈరోజు మన ఇండియా అంటే ప్రపంచంలో ఒక మంచిగా మన ఇండియాకి వాల్యూ ఉంటుందంటే ప్రతి కులం మతం అందరూ సమానంగా ఉంటారు. ఇట్ ఈజ్ ఇండియా అని అంటారు. దీన్ని వదిలిపెట్టి నా కులం, నా మతం, నా వాళ్ళు ఇవన్నీ ఎవరు భయ్యా? ఫస్ట్ నా దేశం బాగుండాలి, తర్వాత నా వాళ్ళు బాగుండాలి. నా వాళ్ళంటే ఎవరు? ప్రజలందరూ నా వాళ్ళే. ఇది కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు గ్రూపులు కట్టుకొని గవర్నమెంట్ని ఎదిరిస్తా, గవర్నమెంట్ తోటి ఎదురు నిలబడి మాట్లాడతా, గవర్నమెంట్ నీ చేతిలోకి తీసుకుంటా అనడం తప్పు. గ్రూపుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా పర్టికులర్గా చెప్తున్నా భయ్యా, మనకే రెక్కాడితే డొక్కాడని బతుకులు మనం రోజు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. నువ్వు గ్రూపులు దీంట్లో నువ్వు జాయిన్ అయ్యి తర్వాత పెద్ద కేసులు అయితే వాడు డబ్బులు ఉన్నాడు, వాడు ఇడిపించుకుంటాడు, వాడు బయటికి వస్తాడు. నువ్వు అలాంటి గ్రూపులలోకి జాయిన్ కాకు. జాయిన్ అయినా దాంట్లో ఏ దానికి నువ్వు రెస్పాన్స్ కాకు. జాయిన్ అయినా నువ్వు ఏ గ్రూపులలో నువ్వు ఇన్వాల్వ్ కాకు. గొడవ ఒక మనిషికి శాంతిని తీసేసి అశాంతి తీసుకొచ్చే దాంట్లో నువ్వు ఎంట్రీ కానే కాకు. ఎవరన్నా కానీ ఎవడన్నా కానీ మనకు గవర్నమెంట్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎవరెవరిని ఏ తప్పు చేసినా వాడిని ఏ విధంగా శిక్షించాలనేది, ఇంకా ఎక్కువ శిక్షించాలని చెప్పి నువ్వు మాట్లాడు, నువ్వు ప్రశ్నించు. అంతేకాని నువ్వు గ్రూపులు కట్టుకొని గవర్నమెంట్ నీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటానడం చాలా తప్పు. గ్రూపుల్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు? అమాయకులే, ఏమి తెలియని జ్ఞానం లేనటువంటి వాళ్ళే గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇదన్నమాట. ప్లీజ్ ఎవరు గ్రూపుల్లో జాయిన్ కాకండి. గ్రూపుల్లో జాయిన్ అవ్వడం అంటే చట్టాన్ని మీ చేతులోకి తీసుకోవడం అన్నట్లు. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక చదువు రాని వాళ్ళని పెట్టి మూర్ఖంగా మన అమాయకమైన ప్రజల్ని హింసించి వాళ్ళ లోపల ఎంత తెలివి ఉన్న ఎదగనీయకపోవడం. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు భయ్. ఏ పనో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నారు. ఇలా వీటన్నిటికీ మళ్ళీ ఎదుర్కొని ఇవి చేస్తా అంటే
చాలా చాలా దేశం పాడుబడిపోతుంది. దేశంలో గ్రూపులు కట్టుకొని ఈ విధంగా కొట్లాటలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ముస్లిం గ్రూపు, క్రిస్టియన్ గ్రూపు, హిందూ గ్రూపు, ఇవన్నీ గ్రూపులు వద్దు. అందరం మన వాళ్ళే, అందరం మనమే ఇలా అనుకున్న బట్టే అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో ఎమ్మెల్యే, ఎంపీ ఏ జాతి వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మతాలు అడిగి అనుకుంటే గాన ఈరోజు మన ఇండియా మంచిగా ఉండదు. సో మన ఇండియా బాగుండాలి. మన ఇండియా ఇరాన్లా మారదు. ఇరాన్లో ఈరోజు కొన్ని వేల మంది కొట్టుకొని రోజుకి 1700 మంది 2000 మంది జనాలు కొట్టుకొని చనిపోతున్నారు. మన ఇండియాలో ఆ విధంగా కావద్దు. కుల మతాలు వదిలేయి. మతం మంచి నీళ్ళు ఇయ్యదు, కులం కూడు పెట్టదు. నువ్వు కష్టపడాల్సిందే, నువ్వు బ్రతకాల్సిందే. నిన్ని కులం మతం అని రెచ్చగొడుతున్నాడు అంటే వాడు ఎదగడం కోసం. నీ దగ్గర ఒక 1000 మంది ఉన్నారంటే గవర్నమెంట్ మీద అధికారం చెలాయిస్తా, గవర్నమెంట్ గురించి అది ఇది అనుకోవాలి, ఆ విదేశాలు తీసుకురావాలి అని చెప్పేవాడు. నువ్వు అమ్మాయికుడు అవుతావో చదువుకున్నోడు అవుతావో నువ్వు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా గ్రూపులు ఇవన్నిట్లా జాయిన్ అయ్యి అమాయకమైన ప్రజల్ని హింసించకు. ఈ రోజు కాకపోయినా ఎన్నాళ్ళకైనా నువ్వు అమాయకమైన వాళ్ళని హింసించినావు అంటే నువ్వు ఖచ్చితంగా దానికి చెల్లించుకోవాల్సిందే. నీ తప్పుకి నువ్వు ఖచ్చితంగా ఎప్పటికైనా ఎన్నేళ్ళకైనా తప్పదు. అది నిజం, ఇట్ ఈస్ ట్రూ. ఇది భయ నేను చెప్తున్నది. అయితే ఇంతకు మించి నేను ఏం మాట్లాడదలుచుకోలేను, మాట్లాడలేను కూడా. గ్రూపులు ఇవన్నీ కాదు. దేశం కోసం పనిచేయి. దేశం ఇది నా దేశం. ప్రతి పనివాడు మన దేశం కోసం పనిచేయాలి, మన దేశాన్ని ప్రేమించాలి. మనము చదువుకున్నప్పుడు స్కూల్లో ఏమని నేర్పిస్తుంది విన్నాం కదా, ప్రతిజ్ఞ, భారతదేశం, భారతీయులందరూ నా సహోదరులు అంటే ఎందుకు? మనం అందరం ప్రేమగా ఉండాలని చెప్పే కదా అంత మంచి గీతాన్ని మనకు వినిపించేది, మనతో ఇలా చేతులు పెట్టి చెప్పించేది ఎందుకు? మనం అందరిని సమానంగా చూడాలనే కదా. కులం కోసం కొట్లాడతోడు కులం కాన్నే అయిపోతాడు, మతం కోసం కొట్లాడతోడు మతం కాన్నే అయిపోతాడు. ప్రజల కోసం నిలబడేవాడే మహారాజులు నిలబడతాడు. అలాంటి మహారాజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నాకు ఇంకా కొన్ని విషయాలు అర్థం కాదు. రాజ్యాంగం గురించి కూడా కొంతమంది మాట్లాడుతారు. 290 మంది ఎవరెవరు ఏ కులం వాళ్ళు ఒకప్పుడు 290 మందిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినారంటే ప్రజలు బాగుండాలి, ప్రజల శాంతి కావాలి. ఈరోజు ఆ రాజ్యాంగం ఉండబట్టే నేను పుట్టినా, నువ్వు ఉన్నావు. లేదంటే మనం పుట్టే వాళ్ళం కూడా కాదు. రాజ్యాంగమే లేకుంటే వేరే వాడొచ్చి దోచుకొని అమాయకమైన ప్రజల్ని బ్రిటిషరు కాల్చిపోయినాడు, మొఘళ్ళు పరిపాలించినారు. ఇంకా మన వాళ్ళు కూడా కొన్ని చేసుకొని అవి వీటిల్లో ఇరుక్కపోయినారు. ఇంకా వద్దు, ఇవన్నీ ప్రశాంతంగా బ్రతకాలే, మనిషిగా బ్రతకాలే. నీకు నచ్చిందా, దేవుడి ఇష్టమా, నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు ఎవరికి ఏం అన్యాయం చేయకుండా బ్రతుకు. నువ్వు దేవుళ్ళ పేర్లు చెప్పి కొట్లాటలు పెడతా, ఇవన్నీ చేస్తా అంటే కరెక్ట్ కాదు. దాంట్లో జాయిన్ అయితే కూడా నువ్వు కాకపోయినా నీ తరాలకైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే. అన్యాయం అనేది చెయ్యొద్దు. ఒక మనిషిని హింసించొద్దు. ఒక మనిషి నువ్వు మతం అంటే మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. నువ్వు అందరిని హింసిస్తున్నట్లనే మతం పేరుట రాజకీయాలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకుడికి మతం ఉండొద్దు, కులం ఉండొద్దు. ఇప్పుడే రాజ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మతం కులం అని నా దేశంలో ఉన్న జనాలు కొట్టుకొని చస్తే వేరే దేశం ఏడో వచ్చి మన దేశాన్ని ఏలిపోతాడు భయ్యా. గుర్తుపెట్టుకో. ఈరోజు అమెరికా అధ్యక్షుడు వెంజులా ఒకరిని ఎత్తుకొని పోయినాడు, పిఎంని. చెప్పు ఎట్లా ఎత్తుకుపోయినాడు? ఆ దేశంలో ఉన్న ఎవరి దగ్గర ఏం లేదని చెప్పి ఆ ధైర్యం చేసేసుకుపోయినాడు. మన దేశంలో మనం కొట్టుకున్నప్పుడు కూడా వేరే దేశానికి చులకనిచ్చినట్లు ఉంటుంది. పర్టికులర్గా ఇదంతా గమనించి నన్ను నెగిటివ్ ఎవరు అనుకోకండి. నేను ఒక చోటా బచ్చా, నాకు ఏం తెలియదు. నేను ఏమైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి. నా దేశంలో అందరు బాగుండాలని నేను కోరుకుంటాను. నాకు కులం మతం పిచ్చి లేదు. ఇంకొకటి చెప్పాలంటే నేను మాదిగా అంటే ఇంకా మీకు తెలియంది ఏముంది. మాదిగా దాంట్లో కొంతమంది, దీంట్లో కొంతమంది వాళ్ళకి బుద్ధి పుట్టిన దాంట్లో ఉన్నారు. కానీ అందరు బాగుండాలని నేను కోరుకుంటా. నేను కూడా స్కూల్ లైఫ్లో 10th క్లాస్కి చదువు బంద్ చేసిన, డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకున్నా. థ్యాంక్ యూ.